వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఎంతో ఆర్భాటంగా 100 రోజుల ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో ఈ పథకం పూర్తిగా దారి తప్పింది. కాగితాల మీద కనిపిస్తున్న నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. మచ్చన్న ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. ఎందుకు? అదే ఎందుకు వెళ్తున్నావు అన్న ఇంటికి? చర్చికి. భోజనం భోజనమా పెట్టారు. ఎక్కడ పెట్టారు? మొత్తం తీస్తానున్నాగా. నా పేరు అశ్విని, ఆలా అశ్విని. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్ కొండూరు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 100 days యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు హాలిడేస్లో ఫుడ్ ఇవ్వట్లేదు. ఎలాంటి మెనూ లేదు. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్తారు. ఆల్మోస్ట్ మా క్లాస్లో వాళ్ళందరూ మా పేరెంట్స్ మొత్తం పనికి వెళ్తారు. మేము ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం. మా లంచ్ టైం ఏంటికి? లంచ్ టైం భోజనం. ఓకే, మీకు సండే పెడుతున్నారా? పెడుతున్నారమ్మా సండే ఫుడ్? సాటర్డే, పోయిన సాటర్డే పెట్టారా? సెకండ్ సాటర్డే. ఓకే, అంటే త్రీ వీక్ నుంచి లెక్క అయితే పెట్టాలి. మీరంతా 10th? ఎంతమంది ఉన్నారు పిల్లలంతా? మీరు ఇద్దరు లేడీస్ అయినా జెంట్స్ ఎక్కువ ఉన్నారు? డిసెంబర్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి 100 days యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. మాకు 10th క్లాస్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి హాలిడేస్లో అనేది మాకు ఎటువంటి మెనూ అనేది సప్లై లేదు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న హాలిడేస్లో అయితే అందట్లేదు. అన్ని రోజుల్లో అయితే ఫుడ్ బాగానే ఉంటుంది, అందుతుంది. ప్రతి సండే మరి మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు భోజనం? ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. ఒక హాలిడేస్ అప్పుడే మీకు పెట్టట్లేదా ఫుడ్? ఎన్ని వారాల నుంచి పెడతలా మీకు? ఒకళ్ళు చెప్పండి అమ్మా. ఎవరు? యాక్షన్ ప్లాన్ నుంచి బయట